బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని బ్రాహ్మణ వీధిలోని శంకర మఠంలో శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారి జయంతి ఉత్సవములు బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సామూహిక ఉపనయన మహోత్సవాన్ని నిర్వహించారు. శుక్రవారం నుండి ఆదివారం వరకు శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్య స్వామివారి జయంతి ఉత్సవములు నిర్వహిస్తున్నామని అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు. 1902వ సంవత్సరంలో బ్రాహ్మణ సంఘం పెద్దల ఆదిశంకరాచార్యుల మఠాన్ని నిర్మించారని తెలిపారు. ఇందులో భాగంగా 47 సంవత్సరాలుగా సామూహిక ఉపనయన మహోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. 400 మంది బ్రాహ్మణులు హాజరై కార్యక్రమాలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉపనయన కార్యక్రమంలో పాల్గొన్న ఎంతో మంది భక్తులు ఉన్నత పదవులను అలంకరించారని తెలిపారు. భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులవ్వారని ఆయన పిలుపునిచ్చారు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జగద్గురు ఆదిశంకరాచార్య జయంతి ఉత్సవాలు బుచ్చిరెడ్డిపాలెంలో వెంచేసినటువంటి శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య మఠంలో 47 సంవత్సరాల నుంచి సామూహిక ఉపనయన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. సుమారుగా 150 సంవత్సరాల క్రితం ఈ యొక్క శంకర మఠం నిర్మాణం చేయడం జరిగింది. జగద్గురు చంద్రశేఖర పరమాచార్య గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క శంకర మఠ నిర్మాణం జరపడం జరిగింది. 74వ సంవత్సరం స్వామివారి పాదుకలు ఇవ్వడం జరిగింది. 95వ సంవత్సరం స్వామివారికి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరపబడింది. 47 సంవత్సరాల నుంచి ఉచితంగా సామూహిక ఉపనయన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం ఈ ఉపనయన కార్యక్రమానికి సుమారుగా 400 మంది బ్రాహ్మణులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరవుతారు. చక్కగా బ్రాహ్మణ భోజనాలను కూడా నిర్వహించబడతాయి. ఈ ఉపనయన కార్యక్రమం ద్వారా ఎంతోమంది ఇక్కడ జరుపుకున్నటువంటి వాళ్ళు అనేక ఉన్నతమైనటువంటి పదవుల్ని అలంకరించినటువంటి వారైనారు. కనుక ఈ క్షేత్రంలో ఈ శంకర జయంతి ఉత్సవాలు వైభవంగా జరపబడతాయి. 3 రోజులు ఈ ఉత్సవాలను కూడా జరపబడతాయి. భక్తులందరూ విరివిగా వచ్చి స్వామివారికి ఆశీస్సులు పొందుతారు.